హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి రీసెంట్గా షూట్ చేసిందే డే, అంటే వారం అయితే నాకు గుర్తులేదు కరెక్ట్గా. మార్నింగ్ చూసారు కదండి, అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం కూడా మంచు. ఒక 3-4 డేస్ నుంచి మాకు ఇలాగే పడుతుందన్నమాట. సో మార్నింగ్ లేవగానే అసలు కనిపించట్లేదు. టైం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 7 దాకా అవుతుంది, అయినా కానీ ఫుల్గా మంచు అయితే ఉంటుంది. అసలు ముందు ఏముంది అనేది కూడా కనిపించట్లేదు. ఇలాంటి టైంలోనే కొంచెం జర్నీస్ అవి చేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి కార్స్లో. అలాగా రీసెంట్గా నేను ఒక వీడియో షూట్ చేసి చూసానండి. ఒక ట్రెండ్ చూస్తూ ఉన్నాను అలాంటివి. ఈ మంచు వల్ల కనిపించక 1 by 1 అలా వెళ్ళడము. సో దానివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. బైక్స్లో వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంచెం నిదానంగా చూసుకొని వెళ్ళండి. హడావిడిగా పరిగెత్తామంటే ముందు ఏం కనిపించలేదు. మాకు ముందు రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ కూడా నాకు కనిపించట్లేదు. పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, కాకపోతే అది కూడా కనిపించట్లేదు అనమాట. అంత మంచు అయితే ఉంటుంది. సో చూసుకొని వెళ్ళండి, చెప్పాలనిపించింది ఎందుకో చెప్పాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ అండి కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ఆ చలికి అసలు లేవ బుద్ధి కూడా వేయట్లేదు. అందులో మళ్ళీ కొంచెం 10-11 అయింది అనుకోండి, మళ్ళీ యథావిధిగా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా టార్చర్ కనిపిస్తుంది అనమాట. సో ఈసారైనా కానీ కొంచెం మిద్ది మీద కూల్ పెయింట్ వేసుకోవాలనుకుంటున్నాం. చాలా ఎక్కువ అయితే ఉంటుందండి ఈ ఇంట్లో, ఎందుకో తెలియదు కానీ ఇంకా వేడి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఏదో ఒకటైతే చెయ్యాలి ఎండలు స్టార్ట్ అవ్వకముందే. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నాను. పిల్లలు అయితే లేవలేదండి, ఇంకా నేనే ఇంకా ట్రైపాడ్ అవన్నీ సెట్ చేయలేక ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో అయితే ముగ్గు వేస్తూ ఉన్నాను. వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా షూట్ చేద్దాము అని చెప్పేసి. అండ్ ఈరోజు సడన్గా ఒక పని కూడా పడింది. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసుంటారు. అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాలి, పిల్లల్ని తొందరగా లంచ్ అవి ప్రిపేర్ చేసేసి పంపించేసి ఊరికైతే బయలుదేరాలండి. మార్నింగే బయలుదేరాలి, కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కుదరదు. ఇంకా ఈవినింగ్ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టమని చెప్పి, లేదు ఒకవేళ మాకు తొందరగా పని అయిపోయింది అనుకోండి మేమే వచ్చేస్తాం అనమాట. సో బయట ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే స్నానానికి వెళ్ళిపోయారు. లౌక్యకి అయితే కొంచెం ఫీవర్గా ఉంది. లౌక్య ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే మేము వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మర్చిపోయాను, నిన్న వ్లాగ్లో కూడా మీకు ఉప్మానే వచ్చి ఉంటుంది. అంటే వ్లాగ్స్ నేను రెగ్యులర్గా ఏం షూట్ చేయట్లేదండి ఇంతకు ముందులాగాని. ఓల్డ్ వ్లాగ్స్ ఏ ఒకటి ఉంటున్నాయి కాబట్టి రెగ్యులర్గా షూట్ చేయను. వారంలో ఒక 3-4 వ్లాగ్స్ షూట్ చేస్తాను. మిగిలిన 2 days అయితే ఒకరోజు పెడుతున్నాను, సరిగ్గా పెట్టట్లేదు కదా. సో అలాగా నేను ఎప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తానో ఆ రోజు ఉప్మానే ఉంటుంది. ఏమనుకోకండి రోజు ఉప్మా తినేస్తున్నాము అని చెప్పి. సో ఈరోజు అయితే ఉప్మా చేసేసాను. నిన్న దోశ పిండి ఉండే, దోశలు వేసాను. అంటే నిన్నటి వ్లాగ్లో కాదు, నిన్న. సో అట్లాగా వారంలో కనీసం ఒక 3 సార్లు ఈ మధ్య దోశకి ఇడ్లీకి అలా ఏం వేయలేదండి. సో ఇంకా ఉప్మానే చేస్తూ ఉన్నా, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి. పిల్లలు కూడా బాగానే తింటున్నారు. ఇంకా రెగ్యులర్గా పెట్టాను అంటే వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది అనుకోండి. నాకు ఆప్షన్ ఉండదు వారంలో ఏదన్నా ప్రిపేర్ చేయడానికి. సో ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్ లాగా ఉంటే కొంచెం లోతుగా ఉంటుంది అనుకోండి, ఉప్మా చేసుకోవడానికి బాగుంటుంది. కడాయిలో కూడా చేయొచ్చు, బట్ ఇందులో కొంచెం ఈజీగా ఉంటుంది అనిపించింది అనమాట. ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లోనే ప్రతి మంత్ కూడా నా షాపింగ్ అయితే ఉంటుంది అనమాట, బ్యూటీ అండ్ ఫ్యాషన్కి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు అమెజాన్లో మనకి సేల్ నడుస్తూ ఉంటుంది కాబట్టి చాలా వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. సో దానివల్ల మనం చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ అలాగే ఎక్స్చేంజెస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ కూడా మనకి అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుందండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్. చాలా వరకు ఇందులో వ్యాలంటైన్స్ డే సంబంధించిన వస్తువుల మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మినిమం 40% అయితే డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా 10% కూడా ఉంటుందండి. అలాగే ప్రైమ్ మెంబర్స్కి అయితే 10% ఎక్స్ట్రా కూడా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సేల్ డీటెయిల్స్ అలాగే ఇప్పుడు నేను ఏవైతే తీసుకుంటున్నానో కుర్తీ, శారీస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు కాబట్టి. ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ అండి. సో ఇది వచ్చేసి శారీ రెడీ టు వేర్ శారీ అండి, బాందినీ స్టైల్ అనమాట. డైలీ వేర్ శారీ లాగా ఉంటుంది. సో మొత్తం అంటే రెడీ టు వేర్ శారీ అంటే కుర్చీలు అన్నీ కూడా రెడీగా ఉంటాయి దీనికి. సో జస్ట్ మనమైతే కట్టేసుకోవడమే. బట్ ఇదేంటంటే సైజెస్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నేనైతే ఒక 2 శారీస్ ట్రై చేశాను, 2 కూడా నాకు సెట్ అవ్వలేదండి. కొంచెం ఇక్కడ
డిఫరెంట్గా అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది. సో ఎవరికైనా అవసరమైతే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది కొంచెం లూజ్గా రావడం అలా ఉంటుంది అనమాట. మీరు సెట్ చేసుకోగలిగితే పిన్స్ అవి పెట్టుకొని సెట్ చేసుకోవాలి. సో నాకు ఈ శారీకి నార్మల్ శారీకి పెద్ద డిఫరెన్స్ లేదనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి. హ్యాపీగా అయితే మనం ట్రై చేయొచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా అండి. చూడండి, ఇలాగా స్మాల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట, అవుట్లైన్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కుర్తీ చూపిస్తాను. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. మంచి ప్రీమియం ప్రోడక్ట్ అనమాట. మీకు బాగా నచ్చుతుంది, వేసుకున్నా కానీ ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్ ప్లస్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ కాటన్లో కూడా బాగా థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దానివల్ల మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కన్వీనియంట్గా. అండ్ ముడతలు రావడం అలా ఏముండదు, బాడీ ఫ్రెండ్లీ అనమాట. సో హ్యాండ్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ యోక్ పార్ట్ దగ్గరే అండి ఫుల్ హైలైట్ అయితే గోల్డ్ కలర్లో మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. థ్రెడ్ 2 సైడ్స్ కట్ వర్క్ లాగా అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ 100% మీరు ట్రై చేయొచ్చు. కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ కాబట్టి ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే ఇంకొక కుర్తీ అండి. ఇది వచ్చేసి అమెజాన్ బ్రాండ్కి సంబంధించింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో అయితే ఒక 2 కలర్స్ అలాగైతే ఉన్నాయి. సో నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను, ఇందులోనే బ్లూ తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఉంటుంది, బడ్జెట్లో కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట మనకి వేసుకోవడానికి. అట్ ప్రజెంట్ మనకి సమ్మర్ రాబోతుంది కాబట్టి సో ఇవైతే బాగా హెల్ప్ అవుతాయి. హ్యాండ్ అయితే ఇలా ఫుల్ ఉంటుంది. సో నెక్ అయితే ఇలా సింపుల్గా అయితే థ్రెడ్స్ అయితే ఇచ్చేసి ఉంటారండి. సో ఇలా థ్రెడ్ అయితే ఉంటుందన్నమాట, నెక్కి చిన్న కట్ ఇచ్చేసి థ్రెడ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ కుర్తీలాగా ఫుల్ లెంత్ అయితే రాదండి, నీస్ కంటే కొంచెం కిందకైతే ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనస్యా బ్రాండ్కి సంబంధించిన ఒక కుర్తీ అండి. చూడండి, ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంటుందన్నమాట. రేయన్ ప్లస్ కాటన్ మిక్సింగ్ లాగా అయితే ఉంటుంది. సో కుర్తీ అయితే మంచి క్రీమ్ కలర్ అండి, డార్క్ క్రీమ్ కలర్కి. అండ్ మనకి బార్డర్స్ వచ్చేసి ఇలా కలంకారీ బార్డర్స్ లాగా అయితే ఇచ్చి ఉంటారు. సో డిఫరెంట్గా ఉంటుందండి కుర్తీ, రెగ్యులర్ కుర్తీస్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యోక్ పార్ట్ దగ్గర అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి సైడ్స్ కూడా ఇలాగా కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చేసి ఉంటారనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, క్రేప్ ప్లస్ రేయన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా షైనీగా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంది. బాడీకి ఫ్రెండ్లీగానే ఉంటుంది, ఇబ్బందిగా అయితే ఏం లేదు. బాగుంది కదా డిఫరెంట్గా. సో దీని మీద మనకి లెగ్గిన్స్, బాటమ్ అలాగే దుపట్టా పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా వచ్చిందండి. జనస్యా కూడా మంచి బ్రాండ్, ఇంకా చాలా మోడల్స్ అయితే ఈ బ్రాండ్లో కూడా ఉన్నాయి, ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా దగ్గర ఇది కూడా జనస్యా బ్రాండ్కి సంబంధించింది అనుకుంటా. ఇది వచ్చేసి ఒక మ్యాక్సీ డ్రెస్ లాగా అనమాట. చాలా బాగుంటుంది, మనం యూజ్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ట్రై చేయొచ్చు. ఫ్రీగా ఉంటుందండి కుర్తీ అయితే, ప్యూర్ కాటన్లో వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి అనమాట, ఇట్లాగా పెద్దగా వస్తాయి. అండ్ నెక్ కూడా వీ నెక్ లాగా ఉంటుంది, బాగా డీప్గా. సో ఇది ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మంచి గేరా ఉంటుంది. అండ్ కింద కూడా మీరు చూసినట్లయితే చిన్న చిన్న ప్రిల్స్ అయితే వచ్చేస్తుంటాయి అనమాట కింద డ్రెస్ మొత్తం కూడాని. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ట్రై చేయండి. ఇది కూడా జనస్యా బ్రాండ్కి సంబంధించిందే. క్లిక్ చేసి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ పిక్చర్స్ ఇవన్నీ కనిపిస్తాయి, ప్రైజెస్ కనిపిస్తాయి. అండ్ ప్రజెంట్ అమెజాన్లో మనకి సేల్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు. శారీ అయితే బాగుందండి, కలర్ కాంబినేషన్ అది. కాకపోతే రెడీ టు వేర్ శారీ అంటే కొంచెం నాకెందుకు అసలు నచ్చలేదు. దానికంటే నార్మల్ శారీ కొనుక్కోవడం బెటర్ అనిపించింది. రెడీ టు వేర్ శారీ అనేసరికి కొంచెం కాస్ట్ కూడా పెంచేశారు. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు, మళ్ళీ అదంతా ఎలాగెలాగో ఉంది. సో మీరు ట్రై చేస్తే ఒకసారి అర్థమవుతుంది. ఇంకా ఈరోజు బట్టలు వేద్దామని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే కొంచెం మిషన్ అసలు క్లీన్ చేసి చాలా రోజులైపోయింది, మోస్ట్లీ 2 months అవుతుంది అనుకుంటా. మంత్లీ వన్స్ అయితే మనం టబ్ క్లీన్ చేసుకోవాలండి. కాకపోతే నేను అసలు మర్చిపోయాను. సడన్గా ఇంకా నీళ్ళు తిప్పాను. సురేష్ గారేమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. బట్టలు వేద్దామంటే సురేష్ గారి బట్టలు అనమాట వేయాల్సింది. ఇంకా సరే తన స్నానానికి వెళ్ళిపోయారు కదా, ఎలాగో టబ్ నిండా నీళ్ళు వచ్చేసాయని చెప్పేసి ఇంకా టబ్ క్లీన్ అయితే పెట్టేశాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర వాషింగ్ మిషన్ కోసం అని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నానండి టబ్ క్లీన్ చేయడానికి. సో చాలా రోజులు ఆయన తీసుకొని కూడా ఇంకా అదైతే ఒకటి వేసాను అనమాట. ట్యాబ్లెట్ లాగా ఉంటుంది, వాషింగ్ మిషన్ని క్లీన్ చేస్తుంది అనమాట ఇది. సో అది మెయిన్ ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ చుట్టూ కూడా టబ్ ఉంటుంది కదండి, దానికి బాగా పాచి పట్టేస్తూ ఉంటుంది.
నేనైతే వారంలో ఖచ్చితంగా 4 రోజులైనా కానీ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల నాకు కొంచెం వాడకం ఎక్కువగానే ఉంది కాబట్టి కంపల్సరీ ఇలా పాచి అది వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిక్చర్లో, డ్రమ్ అయితే ఇలా పాచి పట్టేసి ఉంటుందండి. ఆ దారాలు కానీ అండ్ వాటర్ కాబట్టి పాచి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి అలా డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. మనం మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా టబ్ క్లీన్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే పెట్టేసి ఒకటి ఏదన్నా ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది. వాళ్ళేం చెప్పలేదండి, నేనేమో అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉంటే దొరికిందనమాట. సరేలే వేద్దామని చెప్పి వేస్తున్నాను. రిజల్ట్ అనేది మనకు కనిపించదు కాబట్టి తెలీదు, మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక ఉప్మా అవన్నీ రెడీ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి మాకైతే టైం 9:30 10 కరెక్ట్గా 9కి అంతా బయలుదేరిపోదాం అనుకున్నామండి. కాకపోతే కుదరలేదు. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు చాలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కుదరలేదన్నమాట. 10కి బయలుదేరామండి. కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి 12:30 అట్లా అయింది. అసలు ఇంతకీ ఎందుకు వచ్చాము అంటే, నాకు ఇక్కడ కొంచెం పని ఉందండి. అమ్మ వాళ్ళ ఊర్లో నా డ్రెస్సెస్ అన్నీ, ఆధార్ కార్డ్ కానీ రేషన్ అయితే కొంచెం చేంజ్ అయింది అనుకుంటా, నేమ్ వరకు చేంజ్ అయింది అత్తయ్య వాళ్ళ దాంట్లోకి. సో ఇంకా మిగిలిందంతా కూడా అమ్మ వాళ్ళ అడ్రస్సే ఉందన్నమాట. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్స్ అవన్నీ ఏం చేంజ్ చేసుకోలేదు. ప్రజెంట్ అయితే నాకు కొంచెం అవసరమైంది కాబట్టి ఇంకా రావాల్సి వచ్చిందనమాట. నేను సురేష్ గారు ఇద్దరం వచ్చాము. ఈవినింగ్ అండి, ఆఫ్టర్నూన్. ఇంకా నేను కొంచెం ఆ ఎండకి ఆ జర్నీ చేసి వచ్చానంటే నాకు అసలు సెట్ అవ్వదు. ఇంకా కొంతసేపు అట్లా పడుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ నిద్ర వచ్చిన పని అయితే అయిపోయిందండి. ఇంకా మేమైతే బయలుదేరాలన్నమాట. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఇంకా పని అక్కడ కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా అవన్నీ సర్టిఫికేట్స్ అవన్నీ సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని అక్కడ సబ్మిట్ చేసేసాము. ఇంకా అమ్మ అయితే మిలియన్ ప్రాసెస్ అయితే మోస్ట్లీ మధ్యలో కూడా ఒకసారి రావాల్సి ఉంటుంది. కాకపోతే నేను ఒకవేళ వస్తాను, లేదంటే సురేష్ గారైనా వస్తారు. ఇంక నాతో పని ఏమి ఉండదు కాబట్టి అనుకుంటూ వెళ్ళాను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. ఇంకా మళ్ళీ ఒక 5 months అయినా పడుతుంది ఊరికి వచ్చేసరికి అని. బట్ ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సడన్గా అవసరం పడేసరికి రావాల్సి వచ్చిందనమాట. ఇంకా అది కూడా నాతో పని కాబట్టి నేనే రావాల్సి వచ్చింది, లేదంటే సురేష్ గారు ఒక్కరైనా వచ్చుండేవాళ్ళు. చాలా బాగుంటుంది కదండి. మొన్ననే వెళ్ళినా కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు పుట్టింట్లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు పెట్టింది అమ్మ. టీ పెడతాను అంటే నాకు టీ వద్దు, నేను టీ తాగట్లేదు, పాలే అంటే కాఫీ తాగుతాను అన్నాను. బట్ కాఫీ ఏంటి అంటే నాకు నేను కలుపుకుంటేనే నచ్చుతుందండి, కొంచెం స్ట్రాంగ్గా కలుపుకుంటా. ఇంకా అమ్మ వచ్చేసి నువ్వే కలుపుకో, మళ్ళీ నేను కలిపిన తాగు పక్కన పెట్టేస్తావు అనేసరికి ఇంక నేనైతే కూర్చున్నా. ఇంక నేను కూర్చునేసరికి సురేష్ గారు కూడా కాఫీ తాగుతారా అంటే వద్దు అన్నారు. తనకి కాఫీ ఇష్టం ఉండదు, టీ అయితే తాగుతారు. లేదు కాఫీ నేను బాగా కలుపుతాను, ట్రై చేయి, ఇక్కడ పాలు కూడా బాగుంటాయి అని చెప్పేసరికి సరే. వ్లాగ్ అయితే అసలు షూట్ చేయలేదండి ఈవినింగ్ వరకు. అసలు షూట్ చేయాలి అన్న థాట్ కూడా లేదు, మర్చిపోయాను. ఊరికెళ్ళాను కదా అన్నీ మర్చిపోతాను. సో ఇంకా అలా పడుకొని ఉన్నాను అనమాట. అది కూడా ఈవినింగ్ అయింది కాబట్టి బాగా చల్లగాలి, చుట్టుప్రక్కల ఆ పక్షుల వాటి సౌండ్స్ వింటూ ఉంటే ప్రశాంతంగా అనిపించి అలా పడుకొని ఉన్నా. అరే వచ్చాను కదా, మార్నింగ్ కొన్ని క్లిప్స్ షూట్ చేశాను, ఇక్కడ కూడా కొంచెం షూట్ చేద్దాము, మళ్ళీ ఎప్పటికి వస్తానో 2-3 months అయినా పడుతుంది అని చెప్పేసి ఇంకా షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్. సో దానివల్ల ఎక్కువ అయితే లేదు. ఇంకా నాన్న వాళ్ళు కూడా బయట ఉన్నట్లు ఉన్నారు, మేము ముగ్గురమే ఉన్నాం అనమాట ఇంట్లో. ఇక్కడైతే ఫైనల్గా కాఫీ అయితే కలిపేసుకున్నానండి. చాలా బాగుండే, సురేష్ గారికి కూడా నచ్చింది. అవును చాలా డిఫరెంట్గా ఉంది నెల్లూరులో తాగే కంటే అని చెప్పేసి అన్నారు. ఇంకా అమ్మేమో ఉండమంటుందండి, ఉండేసి రేపు వెళ్ళండి మార్నింగ్ అని చెప్పేసి అంటుంది. అస్సలు ఊరి నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా అండి, ఊరి నుంచి అంటే గత 2 months నుంచి కూడా అసలు ఎంత వరస్ట్గా ఉందంటే సిచ్యువేషన్. అసలు బిజినెస్ పవర్ ప్రాబ్లం వల్ల అస్సలు లేదండి. సో మనకుండే పరిస్థితి మీకు తెలియంది కాదు, నేనేం ఉన్నదాన్ని కాదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే అనిత అంటే మిడిల్ క్లాస్ దాటిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ అదేం లేదండి.
ఎన్నిసార్లు చెప్పినా కానీ అది అర్థం అవ్వట్లేదు జనాలకి, ఎందుకో తెలీదు. నన్ను అలానే చూసేశారు. ఒక్కసారిగా ఇల్లు కొనేసరికి మిడిల్ క్లాస్ నుంచి అనిత హై క్లాస్ అయిపోయింది అని. బట్ చాలా ప్రాబ్లం అవుతుంది ప్రతి నెల కూడా. నేను కష్టపడితేనే అది జరుగుతుంది, లేదంటే ఇంకా అంతే అనమాట. ప్రజెంట్ నేను అదేదో అంటారు చూడండి, అటు వెళ్ళలేక ఇటు ఉండలేక అలా అయిపోయిందనమాట పరిస్థితి. చాలా పెద్ద బాధ్యత అయితే నెత్తిన పెట్టేసుకున్నా. సో ఇంకైతే సురేష్ గారు కూడా వచ్చారనమాట. ఇంక నేనైతే మంచిగా కాఫీ కలిపాను కదా, కాఫీ అయితే తాగేస్తూ ఉన్నాము ఇద్దరం కలిసి. ఇంకా మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యామనుకోండి, చలి వేస్తుంది ఉండండి అంటానే ఉంది అమ్మ. బట్ మేమేంటంటే ఇంకా పిల్లలు ఉన్నారు, మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ అనుకోండి ఇంకా నిద్ర లేచి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఈజీగా 10-11 అయిపోతుంది నెల్లూరుకి. సో ఇంకా ఆ టైం వేస్ట్ అయిపోతుంది. ఎలాగోలాగా ఒక 2 అవర్స్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, చల్లో ఏదో ఒకటి మంచిగా పడుకుంటాము. మార్నింగ్ లేచి ఇంకా మన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ జర్నీ చేస్తే మనకు కూడా పని చేయబుద్ధి అయ్యేది కదా. సో దానివల్ల ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోతాము, ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే తాగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా నాన్న వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా చెప్పేసి బయలుదేరాము. ఎక్కువ అయితే షూట్ చేయలేదండి, చాలా సింపుల్గా అయితే షూట్ చేశాను. నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ ఎందుకో బోర్గా ఉంటున్నాయని నాకే అనిపిస్తుంది. బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డెఫినెట్లీ మంచిగా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అది చూసుకొని మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.